నమస్తే. నేను భూమిక ఓజు. సైబర్ ఆర్క్ విభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనలిస్ట్గా పనిచేస్తున్నాను. కొన్ని నెలల క్రితం ఒక స్నేహితుడి ద్వారా నాకు భగవద్ధర్మం పరిచయమైంది. ఆ సమయంలో నా జీవితం ఇంత లోతుగా మరియు అద్భుతంగా మారిపోతుందని నాకు తెలియదు. నేను 4వ తరగతి నుండి క్లాస్ట్రోఫోబియాతో బాధపడుతున్నాను. ఏ చిన్న మూసిన ప్రదేశమైనా, లిఫ్టులు, మెట్రోలు, విమానాలు, చిన్న గదులు నాకు బిక్కిరిగా భయానకంగా అనిపించేది. లిఫ్టు ఎక్కడం నాకు దాదాపు అసాధ్యంగా ఉండేది. భయం కారణంగా నేను వణకడం మొదలుపెట్టేదాన్ని. నా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండేదంటే లిఫ్టును తప్పించుకోవడానికి నేను ఏకంగా 16 అంతస్తుల మెట్లు ఎక్కేదాన్ని. ఎక్కువ అంతస్తుల్లో ఉండడం కూడా నాకు ఆందోళన కలిగించేది. ఎందుకంటే నేను మళ్ళీ మెట్లు ఎక్కవలసి ఉంటుందని నాకు తెలుసు. పనిలో కూడా ఇది ఒక పెద్ద సవాలుగా ఉండేది. నా మేనేజర్లు మరియు సహోద్యోగులు నా కష్టాన్ని అర్థం చేసుకొని తరచుగా నాతో పాటు మెట్లు ఎక్కేవారు. నా జీవితం పూర్తిగా పరిమితమైపోయి నిలిచిపోయినట్లు అనిపించేది. నా అంతరంగంలో నేను ఎప్పుడూ ఈ భయాన్ని మోస్తూ ఉండేదాన్ని. ఒకవేళ నాకు ఎప్పుడైనా విదేశాలలో పనిచేసే అవకాశం వస్తే ఏమిటి? అక్కడ అన్నీ ఆటోమేటెడ్గా ఉంటాయి. నేను ఎలా నెట్టుకు వస్తాను అని. డిసెంబర్ 2024లో నేను సత్యలోకంలో సుదర్శన హోమానికి హాజరయ్యాను. అది నా మొట్టమొదటి హోమం. నేను అనేక విషయాల కోసం ప్రార్థించాను, కానీ నా క్లాస్ట్రోఫోబియా గురించి మాత్రం కాదు. అయినప్పటికీ శ్రీ అమ్మా భగవాన్ తమ అనంత కరుణతో నేను అడగని ఆ స్వేచ్ఛను నాకు అనుగ్రహించారు. నిజంగా మనం స్పృహతో ప్రార్థించని కష్టాల నుండి కూడా వారి కరుణ మనలను విముక్తి చేస్తుంది. హోమం జరిగిన కేవలం 10 రోజుల తర్వాత నేను కోయంబత్తూరుకు విమానంలో వెళ్ళవలసి వచ్చింది. ఎయిర్పోర్ట్ లాంజ్లో మెట్లు లేవు కాబట్టి నేను లిఫ్ట్ తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ తర్వాత ఓ అద్భుతం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలలో మొదటిసారి నేను పూర్తి సౌలభ్యంతో ఒక మూసిన లిఫ్టులోకి నడిచాను. భయం లేదు, వణుకు లేదు, ఎలాంటి ఆందోళన లేదు. నా జీవితకాలపు ఈ పద్ధతి ఎలా ఎప్పుడు అదృశ్యమైందో కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ నిజం తిరుగులేనిది. నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఈరోజు నేను ఈ భయం నుండి పూర్తిగా విముక్తి చెందాను. నేను సౌకర్యవంతంగా ప్రయాణిస్తాను, లిఫ్టులను సులభంగా ఉపయోగిస్తాను మరియు ఎక్కడికైనా ఆందోళన లేకుండా వెళ్ళగలుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తిని నాతో పాటు తీసుకువెళ్తాను. హోమాలు అచేతన మనస్సులో నిల్వ చేయబడిన ప్రతికూల కార్యక్రమాలను తొలగిస్తాయని శ్రీ భగవాన్ ఎప్పుడూ చెబుతారు. నా అనుభవం ఈ సత్యాన్ని నిరూపించే సజీవ సాక్ష్యం. నా హృదయ లోతుల నుండి శ్రీ అమ్మా భగవానులకు నా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను. జై బోలో శ్రీ అమ్మా భగవాన్కి జై.